హలో ఫ్రెండ్స్, ఈ వడియాలు చూసారా ఎంత బాగున్నాయో. చాలా గుల్లగా ఉన్నాయండి. ఎలా పెట్టాను ఏంటి అన్నది చూసేయండి. అలాగే కొంచెం పెద్ద వీడియోలని చిన్న వీడియోలని కూడా ఆదరించండి. నేను చేసిన వెరైటీ రెసిపీస్ మీకు నచ్చట్లేదా? నేను సొంతంగా చేసేవి కాదండి, టేస్ట్ చూసి చేసినవి. చక్కగా వడియాలు ఎండిపోయాయి, ఊడొచ్చేసాయి చక్కగా. కానీ ఇలా ఎందుకు అయ్యాయో తెలుసా అండి? దళసరిగా ఉన్నాయని మా వారికి తెలియక కొద్దిగా ఎనిపేరండి. గరిటెతోటి వేసింది వేసినట్టు చేయాలి, తెలియక ఎనిపేరనమాట. ఎనపడంతో ఇలా చిల్లులు పడ్డాయి అనమాట, మధ్యలో పలచగా అయ్యి. అది ఎనపకూడదు, వేసింది వేసినట్టు ఉంచేయాలన్నమాట. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. చూసారా, ఇదండి ఉప్మా రవ్వ సగ్గుబియ్యంతో చేసిన వడియాలు. సూపర్ టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఉండడానికి దళసరిగా బాగానే ఉన్నాయి, కానీ కొన్నింటికి మాత్రం చిల్లులు పడ్డా. ఆయనకి తెలియక ఎనిపేశారండి. కొన్ని బాగానే ఉన్నాయి. పైగా అడిగితే నువ్వు అలాగే తింటావా, ముక్కలు చేసుకు తినవా అని అడుగుతున్నారండి. ఏమని చెప్పాలి చెప్పండి ఇలాంటి వాళ్ళకి? అదన్నమాట సంగతి. మీరు మాత్రం పెట్టుకుంటే ఎనపకండి, పెట్టింది పెట్టినట్టు వదిలేసేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేసింది. ఇంకా మనము వడియాలు పెట్టుకోవడం మొదలు పెడతాం. ఒక పక్క పచ్చళ్ళు, ఒక పక్క వడియాలు. చూడండి, నేను ఈ గ్లాసుడు రవ్వ తీసుకున్నాను నిండుగా. చూసారు కదా, దీంట్లో నిండుగా పోస్తే ఒక పిసరు ఇంట్లో పడింది అనమాట. ఇప్పుడు ఇది ఉప్మా రవ్వ అన్నమాట. ఇది ఉప్మా రవ్వ. మా వారికి ఉప్మా రవ్వతో పెడితేనే ఇష్టం అండి, అందుకోసం దాంతో పెడుతున్నాను. ఇప్పుడు దీంతో 10 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గ్లాసులు పోసాను. అయితే కొంచెం ఇందులో సగ్గుబియ్యం కూడా వేస్తాను కాబట్టి ఇంకో 2 గ్లాసులు పోస్తాను. 11, 12 అంతే. నా దగ్గర సేమ్ గ్లాసెస్ ఉన్నాయి, అందుకోసమని. ఇప్పుడు ఇవి బాగా మరగాలన్నమాట. ఎండాకాలం తొందరగానే మరుగుతాయి అనుకోండి, కాకపోతే మూత పెట్టాను అనమాట తొందరగా ఇదవడానికి.
చూసారు కదా, ఇలా మరగాలి. ఏం చేయాలంటే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. చూసి వేసుకోండి. అలాగే సగ్గుబియ్యం నేను ఉడికించి పెట్టేసుకున్నానండి. పొద్దున్న రెండు రకాల వడియాలు పెడదామని ఉడికించి పెట్టేసుకున్నాను. కొద్దిగా నీళ్లు కడిగి పోస్తాను. సగ్గుబియ్యం జిగురుగా ఉంటుంది కదండి, గిన్నెకి అంటుకుంది గంజిలాగా, అది కూడా వేస్ట్ చేయడం ఎందుకని కడిగేసి పోస్తున్నాను అనమాట. జిగురుగా ఉంటుంది కదా, చక్కగా ఉంటాయి. ఇప్పుడే సాల్ట్ చూసుకోవాలండి. టేస్ట్ ఉప్పగా ఉండాలి. నీళ్ళు సరిపోలేదు, కొంచెం వేస్తాను. ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను నువ్వులు వేస్తున్నాను, అలాగే జీలకర్ర వేస్తున్నాను. మా ఇంట్లో కొంచెం నువ్వుల వాడకం ఎక్కువేనండి. రుచి బాగుంటుందని వేస్తూ ఉంటాను, ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఉంటాయండి. నా పెళ్ళి అయిన దగ్గర నుంచి నేను మా ఇంట్లో పెడుతున్నాను. నా పెళ్ళికి ముందు మా అమ్మగారు పెట్టించేవారు పాపం. కొన్ని రోజులు అలవాటు అయ్యేదాకా, తను పెళ్ళి అయ్యాక కూడా కొన్ని రోజులు పెట్టించేవారు అన్నమాట. ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలండి, ఇందులో వేస్తే అయిపోతుంది. కాకపోతే ఇది ఉడకాలి, లాస్ట్లో వేస్తాను. అడగంటకుండా కలుపుతూనే ఉండాలండి. ఎక్కువ టైం ఏం పట్టదు. కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మీకు తెలుసుగా ఉప్మాకి ఎంతసేపు ఉడుకుతుందో. నేను ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికించిందే వేసాను కాబట్టి ఇంకా ఈజీ అయిపోతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ చాలు. చల్లారే కొద్దీ గట్టి పడుతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పచ్చిమిర్చి పేస్ట్. వడియాలు కారం కారంగా ఉంటేనే బాగుంటాయి, మీకు తెలుసు కదా. పప్పుల్లో నలుచుకునేటప్పుడు కారంగా ఉంటేనే బాగుంటాయి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకొక సెకండ్ ఉంచుతాను. ఉడికిపోయిందండి, ఆపేస్తున్నాను స్టవ్. చల్లారితే గట్టి పడుతుంది. ఒకవేళ బాగా చిక్కబడిపోయింది అనుకోండి, చల్లారేక మనం పక్కన ఒక గ్లాసుడు వేడి నీళ్ళు పెట్టుకుని మరిగించుకుని కలుపుకోవచ్చు.
కానీ అంత అవసరం రాదు. చెప్పిన కొలతకి నేను 12 గ్లాసులు నీళ్లు పోసాను. చిన్న బుల్లి గ్లాస్ తోటి నేను సగ్గుబియ్యం ఉడకపెట్టుకున్నానండి. సగ్గుబియ్యంలో సగము నేను వేరే వడియాలకు పెట్టాను, కలుపుకున్నాను. ఇంకో సగం ఇందులో వేసాను అన్నమాట. సో దానికి సరిపడా నీళ్లు పోసేసాను. 12 గ్లాసులు సరిపోతుంది. చూసారు కదా, చల్లారిన తర్వాత పెట్టేసుకుందాం వడియాలు. పొద్దున 8:30, 9కే మండిపోతుందండి ఎండ, మామూలుగా లేదు. నేను ఒంగుని పెట్టలేను కాబట్టి డ్రమ్ముల మీద పెట్టేసేసాను అన్నమాట. నిలబడి గబగబా ఇవి పెట్టేసేసి వచ్చేసాను కిందకి. మిగిలింది ఆయన మంచం మీద పెట్టారనమాట. ఎలా పెట్టానో చూపించడానికి నాకు వీడియో తీసి చూపించారనమాట. ఇలా పెట్టే క్రమంలోనే ఒడియాలు దళసరిగా వచ్చాయి అని చెప్పి పెట్టే కొద్దీ చల్లారిపోతూ ఉంటుంది కదండి, పిండి గట్టిపడిపోతూ ఉంటుంది. ఆయనకి భయం వేసి ఎన్నిపేశారట గట్టిపడిపోతుందని. నేను పెట్టేటప్పటికి కొంచెం కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. ఆయన పెట్టేటప్పటికి కొంచెం స్లో, వాళ్ళకి అలవాటు ఉండదు కదండి, కొంచెం స్లోగా పెడుతుండేటప్పటికి గట్టిపడిపోయి లావుగా వస్తున్నాయని చెప్పి గరిటెతోటి ఎన్నిపారన్నమాట. నిజంగా చాలా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయాయి, మామూలుగా లేదు. పప్పుచారులు, పప్పులు పక్కన పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నారంటే, నేను ఎప్పుడూ చెప్పేదే, కొంచెం అన్నంలో కూడా అద్దుకొని తినచ్చు. సూపర్ ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.